మీరు మీ స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అరే! మంచి రన్నింగ్ షూ కొనాలిరా అని చెప్పారు. ఫోన్ పక్కన పెట్టేసి ఏదో ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మీకు షూస్‌కి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్‌లు కనిపిస్తాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ ఫోన్ మీ మాటలు రహస్యంగా వింటుందా? మీ ఆలోచనలను చదువుతుందా? చాలా మంది ఇది కేవలం యాదృచ్ఛికం అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక భారీ డిజిటల్ మాయాజాలం ఉంది. నిజానికి మీ ఫోన్ మీ మాటలు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి మీకంటే బాగా మీ గురించి తెలుసు. మనం ప్రతిరోజు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు తెలియకుండానే ఒక చిన్న బటన్ మీద క్లిక్ చేస్తాం. అదే యాక్సెప్ట్ కుకీస్. ఈ ఒక్క క్లిక్ మీ వ్యక్తిగత సమాచారాన్ని, మీ అలవాట్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్వర్టైజింగ్ కంపెనీలకు ఎలా చేరవేస్తుందో తెలుసా? ఈ ఒక్క క్లిక్ మీ ప్రైవసీని, మీ డేటాని, ఆఖరికి మీ వ్యక్తిత్వాన్ని కూడా కార్పొరేట్ కంపెనీల పాదాల ముందు ఎలా ఉంచేస్తుంది? ఈ రోజు మనం చర్చించబోయేది కేవలం ఒక వెబ్‌సైట్ ఫీచర్ గురించి కాదు. ఇది డిజిటల్ యుగంలో మిమ్మల్ని బంధిస్తున్న ఒక అదృశ్య సంకెళ్ళు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో మీరు ఇంటర్నెట్ వాడుతుంటే చాలు, ఎవరో ఒకరు మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటారు. ఈ కుకీలు అనేవి మీ వెనుక తిరిగే ఒక అదృశ్య గూఢచారాలు వంటివి. మీరు ఏం చూస్తున్నారు, ఏ వస్తువు కోసం వెతుకుతున్నారు, ఆఖరికి మీకు ఎటువంటి రాజకీయ ఆలోచనలు ఉన్నాయి అనే ప్రతి విషయాన్ని ఇవి గమనిస్తూనే ఉంటాయి. మీకు తెలియకుండానే మీ అలవాటన్నిటిని కలిపి ఒక డిజిటల్ జాతకంలా తయారు చేస్తారు. మీరు ఏ సమయంలో ఏ వస్తువు కొంటారో కూడా ఈ కంపెనీలు ముందే ఊహించగలవు. మరి ఈ కుకీలు మిమ్మల్ని ఎలా బంధిస్తున్నాయి, మీ రహస్యాలను అవి ఎలా దొంగలిస్తున్నాయి? పదండి అసలు విషయం ఏమిటో సింపుల్ గా తెలుసుకుందాం. మీకు తెలుసా, మొదట్లో వెబ్సైట్లకు అసలు జ్ఞాపక శక్తి ఉండేది కాదు. మీరు ఒక సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి కేవలం ఒక చిన్న బటన్ నొక్కి వేరే పేజ్ కి వెళ్ళినా ఆ వెబ్సైట్ మిమ్మల్ని గుర్తుపట్టలేక మర్చిపోయేది. మళ్ళీ వివరాలు అడిగేది. ఈ పరిస్థితి ఇంటర్నెట్ యూజర్లకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. సరిగ్గా అప్పుడే వెబ్సైట్లకు జ్ఞాపక శక్తిని ప్రసాదించడానికి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పుట్టింది. అదే కుకీస్. 1994లో లూ మౌంటలీ అనే ప్రోగ్రామర్ ఈ చిన్న కోడ్ కనిపెట్టారు. అప్పట్లో ఇది ఒక విప్లవం. కానీ సౌకర్యం కోసం కనిపెట్టిన ఈ పరికరం నేడు ప్రైవసీని వేటాడే అస్త్రంగా ఎలా మారింది? సాధారణంగా చెప్పాలి అంటే కుకీస్ అనేది ఒక చిన్న డిజిటల్ టెక్స్ట్ ఫైల్. మీరు ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు మీ సైట్, మీ బ్రౌజర్ లో ఈ చిన్న ఫైల్ రహస్యంగా దాస్తుంది. మళ్ళీ మీరు అదే సైట్ కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్ ద్వారా వెబ్సైట్ మిమ్మల్ని ఇట్టే గుర్తుపట్టుతుంది. ఇక్కడ వరకు అంతా సౌకర్యంలాగానే అనిపిస్తుంది. కానీ ఈ కథలో అసలు విలన్ ప్రవేశించింది ఇక్కడే. థర్డ్ పార్టీ కుకీస్. ట్విస్ట్ ఏమిటంటే మీరు వెళ్ళిన వెబ్సైట్ కాకుండా ఆ సైట్ లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే ఫేస్బుక్ లేదా గూగుల్ వంటి ఇతర దిగ్గజ కంపెనీలు మీ బ్రౌజర్ లో తమ కుకీలను జోడించింది. అక్కడి నుండి మీ ప్రైవసీకి పాతరేయడం మొదలవుతుంది. మీరు ఒక సైట్ నుంచి ఇంకో సైట్ కి మారుతున్నా అవి మిమ్మల్ని ఒక అదృశ్య గూఢచారలా వెంటాడుతూనే ఉంటాయి. మీరు ఏ వస్తువు కోసం వెతికారు, దేని మీద క్లిక్ చేశారు, ఎంతసేపు చూశారు, ఇలా మీ ప్రతి డిజిటల్ అడుగు వారి సర్వర్లో రికార్డ్ అవుతూనే ఉంటుంది. మరి ఈ సమాచారం అంతా చివరకు ఎక్కడికి చేరుతుంది? వెబ్సైట్లు నేరుగా అడ్వర్టైజర్ల దగ్గరికి వెళ్ళవు. వీటి మధ్యలో గూగుల్ యాడ్ సెన్స్ లేదా ఫేస్బుక్ యాడ్ నెట్వర్క్స్ వంటి బిగ్ డేటా మిడిల్ మ్యాన్ ఉంటారు. వీరు మీ డిజిటల్ అలవాట్లను విశ్లేషించి మీకు తెలియకుండానే మీ మెదడును చదువుతారు. ఆపై మీకు ఏది ఇష్టమో సరిగ్గా అవే యాడ్స్ మీ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యేలా చేస్తారు. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక వస్తువు కొనాలని ఇల్లు దాటక ముందే మార్కెట్ లోని దుకాణాల అందరికీ మీరు వస్తున్నారు. మీ బడ్జెట్ ఎంతో, మీ బలహీనతలు ఏంటో ముందే తెలిసిపోతే ఎలా ఉంటుంది? అచ్చం కుకీలు చేసేది కూడా ఇదే. మీరు ఒక కస్టమర్ మాత్రమే కాదు, వారి దృష్టిలో మీరు ఒక ప్రోడక్ట్. అందుకే 2017లో ది ఎకనామిస్ట్ పత్రికలో ఒక సంచలనం ప్రకటన చేసింది. ప్రపంచంలో అత్యంత విలువైన వనరు చమురు కాదు, అది డేటా. మీ డేటా ఎంత ప్రమాదకరమైనదో అర్థం కావడానికి ఒక మైండ్ బ్లోయింగ్ ఉదాహరణ చెప్తాను. పారిస్ కు చెందిన జుడిత్ డుపోటల్ అనే ఒక జర్నలిస్ట్ తాను వాడుతున్న టిండర్ యాప్ ని తన డేటా మొత్తం ఇవ్వమని అడిగింది. ఆమెకు ఏకంగా 800 పేజీల నివేదిక ఇచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. ఆ రిపోర్ట్ లో ఏముందో తెలుసా? ఆమె ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతుంది, ఏ సమయంలో అబ్బాయిల వైపు ఆకర్షితురాలు అవుతుంది, ఆమె డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏ పాటలు వింటుంది, ఇలా ఆమెకు తన గురించి కూడా తెలియని పరమ రహస్యాలు ఆ డేటాలో నిక్షిప్తమై ఉన్నాయి. టిండర్ ఆమె వ్యక్తిత్వాన్ని ఒక సైంటిఫిక్ లాబొరేటరీలో ఎలుకలా విశ్లేషించింది. ఒకసారి ఊహించండి, మీ గురించి ఇంత లోతైన సమాచారం ఒక కంపెనీ దగ్గర ఉంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఎంత సులభం. మీకు తెలియకుండానే మీ రాజకీయ అభిప్రాయాలు మార్చాలన్నా లేదా అనవసరమైన వస్తువులు మీరు కొనేలా చేయాలన్నా వారికి మీ బలహీనతలు, మీ భావోద్భావాలు ఒక ఆయుధంలా మారిపోతాయి. మీరు మనిషిగా మిగలరు, కేవలం వారి చేతుల్లో ఒక పప్పెట్ అయిపోతారు. కేవలం యాడ్స్ చూపించడం మాత్రమే కాదు, దీని వెనుక అంతకంటే భయంకరమైన మరో ముప్పు పొంచి ఉంది. అదే సైబర్ హ్యాకింగ్. మనం గుడ్డిగా నమ్మే పెద్ద పెద్ద కంపెనీలు మన డేటాను ఎంత అజాగ్రత్తగా దాస్తాయో తెలుసా? 2021లో ఎయిర్ ఇండియా సర్వర్ నుండి ఏకంగా 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యింది. 2020లో ప్రముఖ ఆన్లైన్ గ్రోసరీస్ సంస్థ బిగ్ బాస్కెట్ కు చెందిన 2 కోట్ల మంది కస్టమర్ల వివరాలు హ్యాకర్ల పాలయ్యాయి. మీ క్రెడిట్ కార్డు వివరాలు, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు ఇవన్నీ ఇంటర్నెట్
ఇంటర్నెట్ లోని డార్క్ వెబ్ లో కేవలం కొన్ని రూపాయలకి అమ్మడబోతున్నాయి. దీనివల్ల మీ పేర్ల మీద ఇతరులు లోన్ తీసుకోవడం లేదా ఆ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసి ఫిషింగ్ అటాక్స్ జరిగే ప్రమాదం చాలా ఎక్కువ. ఒక చిన్న కుకీ మీ జీవితాంతం సంపాదించిన సొమ్మును కాజేయడానికి హ్యాకర్లకు ఒక దారిని చూపిస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఈ కాలంలో ఇంటర్నెట్ వాడటం మానేయలేం కదా, కానీ మనం తెలివైన డిజిటల్ పౌరులుగా మారి మనల్ని మనమే కాపాడుకోవచ్చు. బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయకండి. ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయగానే వచ్చే పాపప్ యాక్సెప్ట్ ఆల్ అని నొక్కకండి. వీలైతే రిజెక్ట్ ఆల్ లేదా ఎసెన్షియల్ కుకీస్ అవసరమైనవి మాత్రమే ఎంచుకోండి. ప్రైవసీ టూల్స్ వాడండి. గూగుల్ క్రోమ్ కి బదులుగా ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చే బ్రేవ్ లేదా డక్ డక్ గో వంటి బ్రౌజర్లను ప్రయత్నించండి. ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఈమెయిల్ ఐడి లేదా పాస్పోర్ట్ ఎప్పుడైనా డేటా లీక్స్ లో హ్యాకర్ చేతికి చిక్కిందేమో తెలుసుకోవడానికి హ్యావ్ ఐ బీన్ పిన్డ్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి ఇప్పుడే చెక్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్ లో ఏది నిజంగా ఉచితం కాదు. మీరు ఒక వస్తువు లేదా సేవ కోసం డబ్బులు చెల్లించడం లేదంటే అక్కడ మీరు ఒక ప్రోడక్ట్ అని మర్చిపోకండి. మీ డేటా, మీ ప్రైవసీ, మీ వ్యక్తిత్వం వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేసి వారిని కూడా అలర్ట్ చేయండి. డిజిటల్ యుగంలో సురక్షితంగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.